నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఏప్రిల్ నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 34/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. వృషభ రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ మాసంలో అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే వీరికి 5th హౌస్లో కేతు ఉండడం, అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమంలో చంద్ర సంచారం వల్ల కొంచెం మానసికమైనటువంటి నలుగుడైతే ఉంటుంది అని చెప్పొచ్చు స్టార్టింగ్లోనే. తర్వాత ఏం కాదు మా, స్టార్టింగ్లోనే చంద్రుడు ఏముంది, 2 రోజులకు ఒక చోట మారుతాడు కాబట్టి కాస్త మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి. అయినప్పటికీ పర్వాలేదు. తర్వాత చూసినట్లయితే కనుక 10th హౌస్లో శని కుజులు ఉండడం, అందువల్ల దూసుకుపోవాలి, స్పీడప్ అవుతారు. తర్వాత 11th హౌస్లో రవి, రాహువు, శుక్రుడు, ఆ విధంగా కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా 12th హౌస్లో గురు బుధులు ఉండడం వల్ల ఈ యొక్క కృత్తిక 2, 3, 4 పదాలు, తర్వాత చూసినట్లయితే రోహిణి, ఆ తర్వాత మృగశిర, ప్రథమ, ద్వితీయ, వీరందరికీ కూడా కొన్ని విషయాల్లో తెలివితేటలుగా ఉన్నప్పటికీ బుధుడు వక్రగతిన పోబోతున్నాడు కదా, అందువలన కాస్తంత ఆలోచనలు, కాస్త స్తంభన అనేది ఉంటుంది. బుధుడు ఎప్పుడైతే వక్రంలోకి వెళ్ళాడో 2వ తారీఖున మీ ఉదగ్రహం వలన వీళ్ళకి ఆలోచనలు కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. ఆ విషయంలో ఏమీ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కాస్త ఆచితూచి అడుగులు వేయడమే చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక బంధుమిత్రులు రాకపోకల వల్ల చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపినటువంటి వీళ్ళు అప్పుడు ఈ నెల ప్రారంభం నుంచి కూడా కొంచెం కొన్ని పరోక్షకంగా శత్రువులు, అంటే మానసికమైనటువంటి స్ట్రగుల్ అన్నాను కదా, పరోక్షమైనటువంటి శత్రువులు అలజడులు కలుగుతాయి. అంటే ఏమిటి, మాటలతో కొంతమంది, అంటే నువ్వు పలానా రోజున నేను అట్టు పెట్టాను, నువ్వు పలానా రోజున బూరు పెడతానన్నో పెట్టావా, అట్లాంటి దెప్పుళ్ళు అనమాట. ఇదంతా దెప్పుళ్ళు కార్యక్రమం అయితే గట్టిగా ఉంటుంది. విమర్శించడానికి రెడీగా కాచుకుని ఉంటారు. దాని వలన మనస్తాపం మీకు కలుగుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. మీరు ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, తర్వాత ఏదైనా సరే అంటే వృత్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ కొంచెం మాటలు తగ్గించి ఎదుటి వాళ్ళ నోరుకి మనం ఎప్పుడు కూడా కాస్త మౌనం వహించడమే మంచిది. ఆ ఒక్క జాగ్రత్త మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కనుక విద్యార్థులారు మంచి ప్రయోజనాలు మీ ముందు ఉన్నాయి. మంచి దివ్యమైన భవిష్యత్తు ఉంది, బంగారు భవిష్యత్తు. చదవడం చాలా ఎక్సలెంట్గా చదువుతున్నారు. ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి, సక్సెస్ మీ వెంటే ఉంటుంది. విద్యార్థులారా, మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇది వృషభ రాశిలో ఉన్నవారికి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నెలంతా కూడా కుజ, శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే రవి కూడా అనుకూలుడే, అంటే 12th హౌస్లోకి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ముందు నుంచి మీరు చేయాల్సింది ఏమిటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు వేగవంతంగా పనులు అవుతున్నాయనేసి ఆనందంలో మునిగిపోతారు. అబ్బా, ఇదివరకటి కంటే స్పీడ్ అందుకుందే, ఈ నెల బాగుంది నాకు అనే ఆనందంలో కూడా మీరు ఉంటారు. కానీ ఏంటంటే కొంచెం ఉగాది తర్వాత మార్పులు చేర్పులు ఎక్సలెంట్. ఉగాది వరకు ఒక రకం, ఉగాది తర్వాత ఒక రకం. అదే ఆదాయం 2, వ్యయం ఖర్చు చూస్తే 8, ఏం డోకా లేదు, బ్రహ్మాండంగా ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం చూస్తే 3. అందువల్ల పర్వాలేదు, హ్యాపీ. మనం ఎప్పుడు రాజుల్లాగే ఉంటాం. వృషభ రాశి వారు
ఆర్ విన్నర్ కింద లెక్క, అంటే అంత రాజపూజ్యత ఉంది. అలానే అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? సంతానం పరంగా అసలు ఎలా ఉంటుందమ్మా? ఓకే అమ్మా, తప్పనిసరిగా చెప్తాను. అయితే ఏంటంటే వీళ్ళకి ఉన్నంతలో పిల్లలు బాగా చదవట్లేదు, లేకపోతే ఇంకా బాగా చదవండి, రాత్రి పగలు చదవండి, తెల్లవారుజామున లేచి కూర్చోబెడితే వాళ్ళు నిద్రపోవడం, దీని వలన వీళ్ళు చికాకు వచ్చేసి కేకలేస్తూ ఉంటారు వృషభ రాశి వారు. అందువల్ల ఆ టెన్షన్స్ తీసుకోకండి. ఫస్ట్ మీరు కేకలు వేసి అలా ఇలా అంటే మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య సయోధ్యత దెబ్బతింటుంది. తల్లి ఎప్పుడు పిల్లల్ని మాట అంటే ఊరుకోదు, ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అందువలన కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీ సొంత నిర్ణయాలు వ్యాపారంలో కానీ, తర్వాత ఆర్థిక విషయాల్లో కానీ మీ యొక్క సొంత నిర్ణయాలు మీకు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఉగాది తర్వాత అంతా బాగుంది. అయినప్పటికీ కూడా కొంచెం నిరుద్యోగులు అంటే ఏమిటంటే కనుక మంచి వీలైన సమయం. నిరుద్యోగులు యత్న ప్రయత్నములు గట్టిగా చేస్తే ఉద్యోగస్తులు అయిపోతారు. ఇందులో తిరగలేదు. శుభం, మంచి జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక బంధుమిత్రులందరూ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఆ విషయంలో కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ విషయంలో అయినా సరే, వివాహాది శుభకార్యాలు అయి ఉండొచ్చు, ఏదైనా ఇల్లు కొనాలి అమ్మాలనుకోవచ్చు, ఏదైనా స్థల మార్పిడి అయి ఉండొచ్చు, ఏదైనా సరే దేనికైనా సరే పలానా వాడు మా వాడు ఉన్నాడంటే ఆ మన వాడు మనకు పనికి రావాలి కదా. మన వాడు ఉన్నాడని మనం అనుకుంటే గొప్ప కాదు. వాడు అక్కడ నిలబడి మనకి హెల్ప్ చేస్తే వాడు మనవాడు, లేదా వాడు పరాయి వాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది. మీ వాళ్ళందరూ మీకోసం నిలబడతారు. చక్కగా దిగ్విజయంగా ఈ మంత్ అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాల యోగ్యతగా ఉంటుంది. ఆర్థికంగా ఏమీ పర్వాలేదు, బాగుంటుంది. అందువలన మీరు చేయాల్సినటువంటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి చెప్దాం. అంటే పరిహారాలు అంటూ నెలంతా చేసుకోవాలమ్మా వీళ్ళు? పరిహారాలంటేనమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారికి చూస్తే కనుక బుధుడు వక్రగతిన మళ్ళీ ఉండడం, ఆ తర్వాత గురువు ఏమో 12th హౌస్లో ఉండడం వల్ల గురువుకి సంబంధించి గురువారాలు చేసుకోవడం. గురువారం నాడు తప్పనిసరిగా మనకి ఎవరికైనా సరే పేదవాళ్ళకి కాస్త అన్నదానం చేయడం. గురువారం నాడు చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టడం. అలాగే ఈ నెలంతా కూడా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా సరే, చిన్నపిల్లలకైనా సరే కొనివ్వడం. బాబా దర్శనం గురువారం నాడు తప్పనిసరిగా చేసుకోవడం. అన్నదానానికి డబ్బు కట్టడం. ఇలాంటి మంచి పనులు చేస్తే ఈ నెల మీకు తిరుగులేదండి. అద్భుత. తర్వాత సూర్య నమస్కారాలు అలాగా చేస్తారు కదా. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరిభ్యో నమః. ఈ 12 నామాలతోటి చెయ్యండి. ఆరోగ్యం వచ్చేస్తుంది. అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంది. ఇంకా బాగుంది. 12th హౌస్లోకి రవి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్త. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ, చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, సీసెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమై కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866044439ని మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి. నా పక్కనే ఉంది. కింద నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.